ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆయా జట్ల నిష్క్రమించిన తర్వాత పలువురు ఆటగాళ్లు వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. స్టీవ్ స్మిత్, ముష్ఫికర్ రహీం వన్డేలకు గుడ్ బై చెప్పగా ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ తన కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. అయితే ఇప్పుడు రోహిత్ శర్మ కూడా ఫైనల్ మ్యాచ్ తర్వాత వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించడం లేదా కెప్టెన్సీకి రాజీనామా చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. ఇదే టైంలో ఫైనల్ తర్వాత కెప్టెన్సీలో మార్పు విషయంలో బీసీసీఐ నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. అయితే ఈ ప్రచారం ఓవైపు కొనసాగుతుండగా తాజాగా మరొక కొత్త సమాచారం బయటకొచ్చింది. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిస్తే రోహిత్ కు బీసీసీఐ ఓ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. అదేంటంటే న్యూజిలాండ్తో జరగబోయే ఫైనల్లో భారత జట్టు విజయం సాధిస్తే బోర్డు రోహిత్ కెప్టెన్సీని మరొక 2 ఏళ్ల పాటు పొడిగించొచ్చు అని క్రికెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 2027 ప్రపంచ కప్ వరకు కొనసాగిస్తుందని అంటున్నారు. అయితే దీనిపై హెడ్ కోచ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అగార్కర్, కెప్టెన్ రోహిత్ శర్మ మరొకసారి సమీక్షించి నిర్ణయం తీసుకుంటున్నారని తెలిసిందే. రిటైర్మెంట్ విషయానికి వస్తే ఈ ఫైనల్ తర్వాత రోహిత్ వీడ్కోలు చెబుతాడా లేదా అనేది అతని వ్యక్తిగత విషయం అని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. అయితే వచ్చే ఏప్రిల్ నెలలో రోహిత్కు 38 ఏళ్లు నిండుతాయి. అంటే దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా ఆతిథ్యం ఇవ్వనున్న వన్డే ప్రపంచ కప్ సమయానికి రోహిత్కి 40 ఏళ్లు దాటుతాయి. కాబట్టి అప్పటి వరకు అతడు వన్డేల్లో కొనసాగుతాడా లేదా అనేది అతడి ఫిట్నెస్ పై ఆధారపడి ఉంటుంది.